Doctor, I'm taking biotin supplements since many years. Still, there's no improvement. I'm still facing this hair fall and hair thinning continuously. Is this happening with you also? Then watch this video. Myself, Dr. Padmacha, consultant dermatologist at Neuro Skin and Hair Clinic, Hyderabad. So, the required daily allowance of this biotin, also called vitamin B7 or vitamin H, has not been established yet because of lack of sufficient evidence. కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ద డైలీ అడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ బయోటిన్ ఇస్ జస్ట్ 30 microgram per day. But many individuals keep taking the biotin in the form of tablets, which contain around 500 to 1000 micrograms of biotin. Due to lot of market advertisements, low cost and abundance of availability, this biotin has become a trend for many individuals who wish to have longer and healthier hairs and nails. కానీ నిజంగా ఈ బయోటిన్ వల్ల డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, బయోటిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ ఆగుతుందా అంటే మెనీ ఇండివిజువల్స్ హూ టేక్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ do not have any biotin deficiency, thereby they do not require any biotin supplementation for their hair fall treatment. సో కానీ మరి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అది మీ నియర్ బై డర్మటాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే మీ హెయిర్ ఫాల్కి గల కారణం ఏంటో ఎగ్జామిన్ చేసి ఐడెంటిఫై చేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికి బయోటిన్ డెఫిషియన్సీ ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి, అలాగే క్రానిక్ ఆల్కహాలిక్స్కి అండ్ మాల్నరిష్డ్ పీపుల్, అంటే ఎవరైతే క్రానిక్ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఫుడ్ రూపంలో ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో వేరే ఇతరత్ర రీజన్స్ వల్లనో సరిగా తీసుకోరో వాళ్ళల్లో బయోటిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అలాగే రా ఎగ్ వైట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఆ రా ఎగ్లో ఒక ప్రోటీన్ అవిడిన్ అనేది ఉంటుంది. అది మీ ఫుడ్లో ఉండే బయోటిన్ అబ్జార్ప్షన్ని హ్యాంపర్ చేస్తుంది. కాబట్టి ఎగ్స్ని ఎప్పుడైనా కుక్ చేసుకొని తింటే ఆ అవిడిన్ అనే ప్రోటీన్ డీనేచర్ అయిపోయి మీ బయోటిన్ అబ్జార్ప్షన్కి ఎటువంటి అడ్డుగా ఉండదన్నమాట. వీటితో పాటు మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా మీకు ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటే కనుక మీకు బయోటిన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కాజెస్ అన్నీ కనుక మీకు లేకపోతే, మీరు హెల్దీ ఇండివిజువల్స్ ఉంటే కనుక మీకు బయోటిన్ డెఫిషియన్సీ ఉండదు అండ్ మీకు బయోటిన్ సప్లిమెంటేషన్ అవసరం లేదు. మరి ఫుడ్స్ విషయంకి వస్తే ఏ ఫుడ్స్ తీసుకుంటే మీకు బయోటిన్ బాగా అందుతుంది అంటే మీరు నట్స్ అంటే బాదం, పిస్తా, వాల్నట్స్, అలాగే లెగ్యూమ్స్, హోల్ గ్రెయిన్స్, ఎగ్ యోక్ అండ్ అన్పాలిష్డ్ రైస్, ఇవి మీరు డే టు డే బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు బయోటిన్ డెఫిషియన్సీ యూజువల్గా ఉండదు. థ్యాంక్ యూ.